Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కాలగమనంలో మరో కొత్త మజిలీకి చేరుకున్నాం. కొత్త ఆశయాలు నెరవేరాలనే కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. 2025లో కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కొత్త సంవత్సరం రియాలిటీ రంగానికి ఆల్రెడీ ఎంతో పాజిటివ్ బస్ను తీసుకుని వచ్చాయి. రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరిన్ని బెంచ్ మార్క్స్ను సెట్ చేయనుంది. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితంలో ఆనందం నింపాలని, సొంతింటి కలలను నెరవేరే వేదిక కావాలని కోరుకుంటూ సోషల్ మీడియా తరపున విషింగ్ యూ a very happy new year. కొత్త సంవత్సరం అంటేనే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త అడుగులు వేయడానికి పర్ఫెక్ట్ టైం. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్, ఆఫర్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశల వేదిక. కొత్త సంతోషాలను స్వాగతిస్తూ 2026 కొత్త విజయాలు అందించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం వెలుగొందాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సిఐఐ మరియు ఐజీబీసీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎంటైర్ క్రెడై ఆల్ ఇండియా నుంచి అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. కొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆలోచనలు ఫుల్ఫిల్ కావాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ నెరవేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ క్రెడై హైదరాబాద్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ క్రెడై తెలంగాణ విషెస్ ఆల్ ద బిల్డర్స్ అండ్ రియల్టర్స్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎన్నో ఆశలు మోసుకొచ్చిన 2026 కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు పంచాలని కోరుకుంటూ నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నారెడ్కో తెలంగాణ తరఫున ఈ నూతన సంవత్సరం ఆనందం, ఆరోగ్యంతో పాటు శాంతిని నింపాలని, ఈ కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరి విజయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. క్రెడై హైదరాబాద్ మళ్ళీ మరో కొత్త ప్రాపర్టీ షోకు సిద్ధమైపోయింది. గత క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన లభించగా తాజాగా డ్రీమ్ హోమ్ కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న ప్రజల కోసం మరో ప్రాపర్టీ షోకి రంగం సిద్ధమైంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతారని క్రెడై ధీమా వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ కు సంబంధించి దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. Credai property show organized on February 6th, 7th and 8th at the Hitex with the logo Permanent Ho Jao. So please do come. There are a lot of exhibitors there, lot of projects, big builders, credible builders, RERA approved projects. It is a wonderful way to start the new year 2026, acquiring a property in your name or in the name of your dear ones. Randi, chudandi, decide cheyandi, permanent house konukondi. Even if you don't want to buy a property now, please do come to the show. You can see so many projects exhibited in the project. I'm sure you'll feel so tempted when you come to the property show. Ippudu kaakapothe next time kontaru. So at least you'll formulate an idea what you want to buy. Wish you all a very happy new year, and I wish you all buy a property this property show 2026 from Credai Builders. Thank you. The biggest ever Credai property show is back on February 6th, 7th, 8th at Hitex. The tagline goes like this: Permanent Ho Jao. Request all the visitors to come to Hitex and select all the RERA approved residential projects under one roof.
క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి టైటిల్ స్పాన్సర్గా మై హోమ్ గ్రూప్ వ్యవహరిస్తోంది. Hi Sujan Media viewers. Today I am with Mr. Rajesh Mehta, General Manager Sales and Marketing, My Home Constructions. Let's interact with him. Hi sir. Hello Andy. Sir, can you tell something about My Home Legacy? Sure Andy. So My Home Constructions is one of the most trusted real estate developer in Hyderabad with a legacy of over 4 decades. Till date we have completed 26 landmark residential and commercial projects spanning across 37 million square feet of space. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? So basically it's always a pleasure to get associated with Credai and we are delighted to be title sponsor for the upcoming Credai Expo which is scheduled on 6th, 7th and 8th of February at HITEX. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు సార్? We have currently 9 projects which are ongoing. So basically we have our projects located at Gopanpalli, Tellapur and Kokapet. At Gopanpalli we have My Home Sayuk, My Home Akrida and My Home Avli. My Home Sayuk phase 1 which is ready to move in and phase 2 would be getting ready soon. It's on the advanced stage of completion. So My Home Sayuk is a premium lifestyle apartment wherein we have 2, 2.5 and 3 bedroom units. So apart from My Home Sayuk we have My Home Akrida. This project is also into premium lifestyle segment. Again we have 2, 2.5 and 3 bedroom apartments. And apart from My Home Sayuk and Akrida we have My Home Avli. So My Home Avli is a luxury project wherein we have 3 and 4 bedroom units. So apart from Gopanpalli we have our project at Tellapur. We have My Home Vipina. This is also into premium lifestyle segment wherein we have 2, 2.5 and 3 bedroom units. So very soon we are launching an exciting residential project adjacent to My Home Vipina. So apart from Gopanpalli and Tellapur, we also have projects which are going on at Kokapet. So Kokapet we have My Home Apas which is very close to financial district, just 1 minute drive from the ORR exit 1. So My Home Apas is a luxury project. It's an exclusive 3 bedroom community wherein in total we have 1338 units. So apart from Apas we have My Home Nishida. It's an ultra luxury segment. My Home Nishida will be the first landmark residential project getting ready in the entire Neopolis. So apart from My Home Apas and Nishada, we have My Home Grava Residences. We are constructing the project on 17.5 acres and the total units 1289. We also have a signature project from us, that is My Home 99, located adjacent to Grava Residences. So apart from these 9 ongoing projects, very soon we will be launching 2 of our new projects. We warmly welcome you to our stall at Credai Expo and we are very happy to assist you in buying your dream home with My Home. అవధులు లేని ఆనందంతో కొండంత ఉత్సాహంతో గడిపిన రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే 2026కి కొత్త జోష్తో వెల్కమ్ చెప్పాం. లైఫ్లో ఇలాగే ప్రతిరోజు హ్యాపీగా ఉత్సాహంగా ఉండటానికి అత్యంత ముఖ్యమైన విషయం స్వీట్ హోమ్. యంగ్ జనరేషన్ థాట్కు తగ్గట్టు మోస్ట్ కన్వీనియంట్గా ఉండే సరౌండింగ్స్లో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న రియాలిటీ ఆర్గనైజేషన్ అన్వితా గ్రూప్. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ అన్వితా గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ న్యూ ఇయర్ టు all Sujan Media viewers and all our Anvita customers and people who are living in this part of the world. Happy New Year to everybody. Stay safe and drive cautiously on the roads. యూనిక్ థీమ్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రాజెక్ట్స్ని తీర్చిదిద్దటంలో అన్వితాకి ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు ఉంది. డాలస్, దుబాయ్లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని అలాగే హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను హైదరాబాద్కి పరిచయం చేస్తోంది అన్వితా గ్రూప్. Hello everybody. So today's conversation with a leader who believes real estate is not about buildings but to create a lifestyle and trust. So today we have an amazing leader, a man behind wonderful residential projects in and around Hyderabad. We have Anvita Group Chairman and Managing Director, Mr. Boppana Achyutrao garu with us. Let's talk to him. Hello sir, hi. Hi. So మీ న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది? హౌస్ ద వైబ్? This new year is special to me, special to us, special to Anvita family. On 31st of December, around 3:10 p.m., we got our first occupancy in Hyderabad. Wow. For our Ivana project. We handed over Ivana A and B towers to our customers. Around 20 customers moved on the same day and a lot of people are doing interiors and by end of March we will have 450 families who are living in our Anvita homes. We're pretty much happy. And we also got clearances from some local authorities regarding some other projects in Kollur and Muttangi. Probably we are going to get one more approval for another 20-acre project in Muttangi sometime this month. Okay. And we're going to start that also
maybe after the auspicious days in the month of either February or first week of March. So buying a residential thing is just like going into a new lifestyle. Pillalni bring from gadgets to garden. It's unique design and concept. So that's why Anvita Parkside kuda anta major attraction ga nilchindi. So she is the girl who always insists and tells me that I have to take kids from gadgets to gardens. So that is how our terrace gardens and podium gardens created, and that concept came into Anvita. And similarly, when we designed the Parkside project, we followed the same theme and same approach. Every house should have a backyard park which is more than 2 acres. And each and every park is designed with a different theme. Every person, whoever is living there, they can access all those parks. They can play around. They can do a cultivation. And the వ్యవసాయం చేసుకుంటానికి కూడా ఆపర్చునిటీ కలిగిస్తాం పిల్లలకి. So they can see vertical farming, horizontal farming, whatnot, man. They have everything to play around. Not only for kids, for all age groups, basically. Hi Anvita, how are you? Good, how are you? I'm doing good. So your father said that Anvita Parkside is your idea. You always insist to make people bring from gadgets to garden. So what do you say about that? Yeah, it's because nowadays all the kids, they need a gadget to function. Like every time, like my little cousins, every time they eat, they need to have their iPad or anything to watch. But if they grow up different, like from childhood, if they start playing outside, connecting with nature, they're just going to be more developed in the future. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. రెట్టింపు ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి అడుగులో కస్టమర్లకు అంతులేని ఆనందాన్ని కానుగ్గా ఇచ్చేట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. 2026 అందరికీ సుఖ సంతోషాలని అందించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది పౌలమి ఎస్టేట్స్. Wishing all the viewers of Sujan Media, Real City, a very happy and prosperous new year. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది. పలాసోతో పాటుగా ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ కూడా కస్టమర్లకు అందించేందుకు పౌలోమి సిద్ధమవుతోంది. లగ్జరీ రియాలిటీలో తమ స్థానం మరింతగా పెంచుకుంటూ 2026లో తమకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకునేందుకు పౌలోమి రెడీగా ఉంది. ఇంటర్నేషనల్ రేంజ్ స్టాండర్డ్స్ మన హైదరాబాద్ నగరంలో కూడా తీసుకురావడం ద్వారా రియాలిటీ రంగంలో మరింత బూమ్ రానుంది. దీనికి గ్లోబల్ క్యాపబిలిటీస్ తోడైతే డెవలపర్లు, కస్టమర్లతో సహా నగరం, రాష్ట్రంలో ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుందని పౌలోమి ఎండి ప్రశాంత్ గారు వివరిస్తున్నారు. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yeah sir, we are doing good. And what are the diversified qualities in Infinity and Palazzo? See, Infinity is a great IT building. It's about 1.1 million square feet of IT space. And since the office leasing has been very good in the last 1.5 to 2 years, we are expecting good leasing to happen. Leasing should hopefully start in the first week of January. We are expecting OC to be in place by March or April 26. Who's taking all these spaces is typically, of late we've seen a lot of GCCs, that is the back-end operations of all the multinational companies coming in to India. And within India, they are preferring Hyderabad or Bangalore or Pune as the preferred space for office. So that way Hyderabad has been doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is around IKEA, that area is mostly leased out now. Yes. So now they all have to come down to Financial District and then followed by Kokapet. So we have substantial space in Kokapet also coming up. There are a lot of new beautiful IT buildings, which are commercial buildings, which are ready for occupation in this area. And we definitely expect that in the next 1 year, this entire area will also be filled up with offices. So yeah, as you said, in India, many multinational companies are expecting their future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening, as you said. So, how do you define the future of Hyderabad in coming years? See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now path interviews chustunte kuda I always emphasize the 3 growth cities for India are going to be Hyderabad, Bangalore and Pune. Right. Nothing can beat these 3 cities. We have a great talent pool in these 3 cities, great environment. Language is very good for people to come in and settle in from other states. Food is of course awesome. You get all the varieties of food here. So this is what people want. When somebody comes in from a different state, he wants that comfort. So I don't see any reason why Hyderabad would slow down in the next couple of years.
2026 న్యూ ఇయర్ అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wish you all a happy new year to all Sujan Media Real City audience. సుజన్ మీడియా ప్రేక్షకులకి అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ విలువైన వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరం అందరికీ ప్రాస్పరస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మా కస్టమర్స్కి, వెల్ విషర్స్కి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఆలోచన ఉంటేనే రియాలిటీ సెక్టర్లో ట్రెండ్ సెట్టర్గా నిలబడడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలగమనంలో ప్రతి ఏడాదిని డిఫరెంట్గా మార్చుకుంటూ గిరిధారి సంస్థ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వస్తోంది. 2026వ సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 2025 కంప్లీట్ చేసుకొని 2026లకు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అండ్ తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం 2026లోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో విజయ పరంపరను కొనసాగించేలా గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ORR, RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. నమస్కారం అండి. సో మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను, 25లో ఎలా రియల్ ఎస్టేట్ సెక్టర్? 25 పర్వాలేదు, బట్ 26 మటుకు డ్రాస్టిక్ చేంజ్ అవుతూ ఉన్నది. సో ఫ్యూచర్ ట్రెండ్స్ మటుకు కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. ఇండస్ట్రీ బాగుపడ్డప్పుడు ఏమిటంటే 1 crore పీపుల్కు వర్క్ దొరుకుతుంది. హైదరాబాద్లో మైగ్రేషన్ కూడా విపరీతం, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మైగ్రేట్ అయ్యి తెలంగాణకు రావడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది కూడా ఎవరు ఆపలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్కు కలిసి వచ్చే అంశం ఏంటంటే త్రిబుల్ ఆర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్. ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇంతకు మొదలు బయట ఉండి అది ఆల్రెడీ ఇన్నర్ అయిపోయింది. సిటీ విపరీతంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా త్రిబుల్ ఈ 2 మణిహారాలు హైదరాబాద్కు వస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరు కూడా ఆపలేరు, టచ్ చేయలేనంత లెవెల్ హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది అనేది నేను పూర్తిగా భావిస్తున్నా. దాంతోపాటు డెఫినెట్గా గవర్నమెంట్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, డెఫినెట్గా ఇండస్ట్రీస్కు కొన్ని రాయితీలు కల్పించాలి. 40 lakhs బిలో రిజిస్ట్రేషన్ చేసుకుని GST 1%, దాన్ని గ్రాడ్యువల్గా పెంచాలి, 60 lakhs వరకు తీసుకుపోవాలి. 60 lakhs మినిమం చేసి దట్ 1% GST అంటే కొంత కస్టమర్లకి వెసులుబాటు కలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా దీని మీద ఆలోచన చేసి కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చేస్తే పీపుల్ బాగుంటేనే కదా రాష్ట్రాలు కానీ గవర్నమెంట్లు కానీ బాగుండేది. సో మీరు చెప్పినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ కాస్త ఇన్నర్ రింగ్ రోడ్ అయింది, అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రెండింటికి మధ్య ఉన్న ఏరియా హాట్ కేక్లా కనిపిస్తుంది. సో ఈ ఏరియాస్లో గిరిధారి చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా అత్యుత్తమంగా అనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ విత్ దిస్ లొకేషన్ సార్? ఆల్రెడీ గిరిధారి కన్స్ట్రక్షన్ చాలా ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ అసలు వాళ్ళ DPR రెడీ కాకముందే మేము ల్యాండ్స్ ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నాము. ఆ ఏరియా సూట్ చేసుకున్న దానిలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కు 100% గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేపట్టినా యాక్సెస్. అర్ధరాత్రిలో పోయి మూవీ చూసి ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఆ వెంచర్లకు వెళ్ళిపోయేటట్టు మేము ఫస్ట్ డిజైన్ చేస్తాం. ఆలోచన చేసేసి పర్ఫెక్ట్ ఉండేటట్టు. వన్స్ ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్ ఫెసిలిటీ ఉండేటట్టు, సూపర్ మార్కెట్ కానివ్వండి, జిమ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటట్టు ఆలోచన చేసి మేము ఆ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతాం. 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రెడై ఆంధ్రప్రదేశ్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై ఏపీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ క్రెడై విజయవాడ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ క్రెడై చాప్టర్ తరపున సుజన్ మీడియా ప్రేక్షకులకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పుర ప్రజలందరికీను, కొనుగోలుదారులకు కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి క్రీడా విజయవాడ చాప్టర్ తరపు నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మార్కెటింగ్ మిత్రులందరికీ, కస్టమర్ దేవుళ్ళకి, బంధువులు మరియు శ్రేయోభిలాషులందరికీ పోషణ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం విషెస్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు ప్రేక్షకులు క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త ఆనందాలను, సరికొత్త సంతోషాలను స్వాగతిస్తూ ఎంతో ఉత్సాహంగా న్యూ ఇయర్ ని వెల్కమ్ చేసేసాం. ఇంటింటా వెలుగులు పంచేటువంటి లైటింగ్ ఎక్విప్మెంట్, లివింగ్ స్పేస్ అండ్ ఆఫీసులకు సైతం కొత్త శోభ తీసుకొచ్చేటువంటి ఇంటీరియర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ నేమ్ సూర్య ఇంటర్నేషనల్. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటూ సూర్య ఇంటర్నేషనల్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నమస్తే అండి. సుజన్ మీడియా ప్రేక్షకులకు, మా ఇరు తెలుగు రాష్ట్రాల మా డీలర్స్కి సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మె డ్యూరబుల్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరువయ్యేలా సూర్య ఇంటర్నేషనల్ ప్రయాణం సాగింది. ట్రెండ్కు తగ్గట్టు జాగ్వర్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలు రూపొందించిన విశిష్ట ఉత్పత్తులను ఇంటింటికి చేరువ చేసేలా కొత్త ఫ్రాంచైజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిస్ట్, జాగ్వర్, ఎస్కో వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్గా విస్తృత నెట్వర్క్తో సేవలను అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. 2025 సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది సార్. మరి మీరు 2025కి సంబంధించి ఏమేం చేశారు అండ్ అది ఎలాంటి అనుభవాలు మీకు ఇచ్చింది, 26లో ఎలాంటి ప్లానింగ్స్ అండ్ కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటున్నారు, ఫర్దర్గా ఇండస్ట్రీలో ఇంకా ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అనే విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? 2025లో మా అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఇట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్ అండ్ వీ హ్యావ్ డన్ గుడ్ బిజినెస్. అలాగే మాకు సిఆర్డిఏ బిజినెస్ రావడమే మాకు ఒక మంచి గొప్ప ఇది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మేము చేసాం. అలాగే వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో మంచి ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం చేసాం. ఇక మున్ముందు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మేము వారికి కావాల్సిన వస్తువులు ఇన్ టైంలో ఇచ్చి నిర్మాణ రంగంలో మా వంతు పాత్రని ఇంకా మున్ముందుకు తీసుకువెళ్తూ, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా, అలాగే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు కానీ, లేకపోతే న్యూ సిటీలో కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, అక్కడ కూడా మా వేర్ హౌసింగ్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది గండిపేటలో. సో ఇవన్నీ కూడా ఇంకా ముందుకి 2026లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జర్నీ బిగిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసుంటారు అండ్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఇలా మీ దగ్గర నుంచి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఇలా థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. బిజినెస్ అనేది ఇది ఒక గులాబీ రేకుల మీద నడిచే ప్రయాణం కాదు. ముళ్ళు కూడా ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడే దాన్ని వ్యాపారం అంటారు, లేకపోతే ఉద్యోగం చేసుకోవచ్చు. మేము చేస్తున్న బిజినెస్లో ఏంటంటే డెఫినెట్లీ నేను ఫస్ట్ జనరేషన్ బిజినెస్ అవటం వల్ల చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నాను. ఇట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ కూల్ పాత్ కాదు. అలాగే సేమ్ టైం ఎప్పటికప్పుడు నాకున్న క్వాలిఫికేషన్ కానీ, లేకపోతే నాకున్న ఎన్విరాన్మెంట్ కానీ, నాకు ట్రైనింగ్ చేసిన నా తల్లిదండ్రులు కూడా నన్ను ఈరోజు నా థ్యాంక్ఫుల్ టు దెమ్. దే ఆర్ గివ్ మీ గుడ్ వాల్యూస్ ఇన్ మై లైఫ్ విచ్ ఐఎమ్ కంటిన్యూయింగ్. అట్లాగే నా ఇద్దరు సన్స్ కూడా ఇప్పుడు నాతో జాయిన్ అయ్యి దే ఆర్ ఎక్స్పాండింగ్ అగైన్ బిజినెస్. ఇంకా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ మేము తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలోనే ఇంకా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మా ఇరు తెలుగు రాష్ట్రాల కస్టమర్స్కి, డీలర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్ అందరికి కూడా అందించాలనే, ఇంకా ముందుకు వెళ్ళాలనే మా ఉద్దేశం ఉంది. అది ఇంకా ముందుకు వెళుతూ ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాం. ఈ రోజున మాకు విజయవాడలో ఉంది వేర్ హౌస్, వైజాగ్లో ఉంది, నెక్స్ట్ కడపలో పెట్టబోతున్నాం. అలాగే హైదరాబాద్లో కూడా వెరీ అడ్వాన్స్డ్ వేర్ హౌస్ ఉంది. దానివల్ల తెలంగాణ మొత్తం కూడా ఎఫిషియెంట్గా మేము సప్లై చేయడానికి వీలు కలుగుతుంది.
స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి రకరకాల ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి ప్రయత్నించేటువంటి అమ్మకందారులకు మధ్య వేదికగా నిలుస్తూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది క్రెడై విజయవాడ. ప్రాపర్టీ షోల ద్వారా ఇండస్ట్రీకి కస్టమర్లను అనుసంధానం చేసేలా సరైన వేదిక ఏర్పాటు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో బెజవాడ ప్రగతి మరింత పరుగు తీయనుంది. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. ఈ ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో జరగనుంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోలో ప్రాపర్టీని బుక్ చేసుకున్న కస్టమర్లకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫ్రీ. ఇది ఈసారి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యూచర్ గా నిలవనుంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామరెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. Hi sir, how are you? వెరీ గుడ్. Yes. తెలుగు వారి అందరికీ చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి ముందుగా 9th, 10th, 11th విజయవాడలో ప్రాపర్టీ షో అనేది నిర్వహించబోతున్నారు. దాని గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటారా? యా, సో విజయవాడ ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ షో చేస్తుంటారు. నేను లాస్ట్ 2 ప్రాపర్టీ షోస్ కూడా ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. దే ఆర్గనైజ్ వెరీ వెల్. సో ఇప్పుడు కొత్త ఉత్తేజంతో వాళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ బిగినింగ్లో ఈ ప్రాపర్టీ షో వస్తుంది. సంక్రాంతి అనగానే హైదరాబాద్ నుంచి దాదాపు సగం ఖాళీ అయిపోయి మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. దాంట్లో డెఫినెట్గా విజయవాడ కూడా ఉంటారు. సో ఇది గుడ్ టైం. అంటే వారికి కూడా ఏంటంటే ఆ టైంలో విజిటర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఈ ప్రాపర్టీ షో డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్తో ఆశిస్తున్నాను. సో హోప్ఫుల్లీ దిస్ ప్రాపర్టీ షో ఆల్సో విల్ హెల్ప్ ది హోమ్ బయర్స్. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో ఈ ప్రాపర్టీ షో ద్వారా దే కెన్ రైట్ అవే కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాపర్టీస్ and they can choose their properties. I wish all the very best to entire team of Credai Vijayawada. Grand success kavale ee property show ni I am wishing them. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్గా పోసం ఇన్ఫ్రా వ్యవహరిస్తోంది. విజయవాడ నలుమూలల వివిధ ప్రాజెక్టులతో పోసం ఇన్ఫ్రా ఆంధ్రాలో లీడింగ్ రియాలిటీ సంస్థలలో ఒకటిగా ఎదుగుతోంది. తన యూనిక్ ఐడియాస్, న్యూ ఏజ్ స్ట్రాటజీస్తో పోసం ఇన్ఫ్రా సక్సెస్ వెనుక చైర్మన్ కిరణ్ కుమార్ గారి కృషి ఎంతగానో ఉంది. ప్రాపర్టీ షోలో భాగస్వామ్యంపై పోసం ఇన్ఫ్రా చైర్మన్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం పోసం ఇన్ఫ్రాకి ఎండి అయిన కిరణ్ కుమార్ గారితో ఉన్నాము. సో క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో గురించి డీటెయిల్స్ కనుక్కుందాం ఆయనని అడిగి. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్. మెయిన్ స్పాన్సర్స్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోలో, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? అవునండి, మేము టైటిల్ స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేస్తున్నారు? మాది అపార్ట్మెంట్ ఒకటి ఉందండి, మా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి, అది ఒకటి షో చేస్తున్నాం. అలాగే హనుమాన్ జంక్షన్లో కొత్త ఒక 18 acres వెంచర్ లాంచ్ అవుతుందండి. టైటిల్ వచ్చేటప్పుడు వీరాంజనేయ టౌన్షిప్ అని పెట్టామండి. హనుమాన్ జంక్షన్ కాబట్టి అది అంతకుముందు ఊర్లో టెంపుల్ చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త బైపాస్ వేసిన తర్వాత దానికోసం ఒక 18 feet ఏకశిలా విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి రెడీ చేశామండి. అది మా పోషం ఇన్ఫ్రా కంపెనీ తరపు నుంచి అది మేము అక్కడ పెద్ద గుడి ఒకటి ప్లాన్ చేస్తున్నాం, కడుతున్నామండి. అక్కడ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, మంచి బ్యూటిఫుల్ పార్క్స్, అవెన్యూ ప్లాంటేషన్ అన్నీ మొత్తం కలిపి చేస్తున్నామండి. అలాగే మా పోషం ఇన్ఫ్రా నుంచి ఉయ్యూరులో ఇంకొక ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నామండి. అది ఒక 8 acres ప్రాజెక్ట్ రైట్ నౌ, 25 acres ఎక్స్టెన్షన్ అవుతుందండి. అది దాని టైటిల్ వచ్చేటప్పుడు సూర్య గార్డెన్ అని చెప్పేసి పెట్టామండి టైటిల్. అలాగనే మా పోషం ఇన్ఫ్రా నుంచి ఇడుపుగల్లో ఇంకొక 5 acres కూడా లాంచ్ అవుతుందండి. శ్రీ సహస్ర గార్డెన్ అని చెప్పేసి చేస్తున్నామండి. అది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసిందండి, చాలా సంతోషం. అది మా స్టాలే ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా మాకు చాలా ఆనందంతో వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నామండి ఆ ప్రాపర్టీ షోకి. చాలా వరకు మా కస్టమర్స్ మా దగ్గర తీసుకునే ప్రతి ఒక్క కస్టమర్కి మంచి ఆఫర్స్తో చేస్తామండి. న్యూ ఇయర్ స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి వ్యూవర్స్ అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.